శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాటదేశ రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారుళమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ పవిత్ర ప్రాంగణంలో విచ్చేసి ఉన్నటువంటి సోదర సోదరీమణులు ధ్యానయోగులు అయిన మీ అందరికీ, సతీష్ గారికి, నన్నెంతో శ్రద్ధాశక్తులతో ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆత్మీయులు శివప్రసాద్ గారికి, ఈ కార్యనిర్వాహకులందరికీ నా యొక్క ప్రణామాంజలుడు సమర్పిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో ధ్యానయోగాన్ని అభ్యాసం చేస్తూ ధ్యానయోగంలో జీవితాన్ని పునీతం చేసుకున్నటువంటి మంచి జీవన విధానం గడుపుతూ మనందరికీ గురూజీ అయినటువంటి సుభాష్ పత్రిజీ గురూజీ వారి యొక్క అడుగుజాడల్లో ఆ మహానుభావుడు ఏర్పరిచినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ధ్యాన మార్గంలో నడుస్తున్నారు మీరందరూ కూడా. మీకందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను. సృష్టిలోనే ఉత్తమోత్తమ జీవితం పరమాత్మ అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్కృష్టమైన ఉత్తమ జన్మగా ఏర్పరిచినారు. ఎందుకు ఉత్తమ జన్మ అంటే మనకు మంచి విచక్షణ ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆలోచన శక్తి ఉన్నది. పశుపక్ష్యాదులకు అది లేదు, ఇతర జీవజాలానికి అది లేదు. జ్ఞాన సంస్కారం మనలో ఉన్నది. అందుకోసం మనకు ఈ పాంచభౌతిక శరీరం లభించిందంటే గత జన్మల్లో మనం పశుపక్ష్యాదులో జంతువులో మరేమో చెప్పలేం. ఎన్నో జన్మల ప్రవాహం దాటుకొని వచ్చిన తరువాత కానీ ఈ జన్మ రాదు. అటువంటి ఈ ఉత్తమ జన్మని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే భగవంతునికి ఏ మార్గంలో నడిస్తే ఇష్టమో ఆ మార్గంలో మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవాలి. భగవంతునికి ఇష్టమైనటువంటి మార్గం ఏది? సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తూ మంచి నడవడికతో సద్గుణాలు కలిగి యోగ మార్గాన్ని అనుసరించినటువంటి ఎవరైతే జీవితం గడుపుతున్నారో వారు పరమాత్మకు చాలా ఇష్టలు. అదే చెప్పాడు పరమాత్మ భగవద్గీతలో. పరమాత్మ యొక్క స్వరూపము మనలాగా పాంచభౌతిక స్వరూపం కాదు. సత్యము ధర్మము. పరమాత్మ స్వరూపము ధర్మస్వరూపం. ధర్మమే ఆకారంగా ఏర్పడిన రూపము. పరమాత్ముని యొక్క ఆత్మ సత్యము. కాబట్టి ధర్మము సత్యము ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉన్నట్టు. అయితే ఆ పరమాత్మ కూడా ఈ పాంచభౌతిక ప్రకృతిలో మనందరికీ ఉత్తేజకరమైనటువంటి మంచి అద్భుతాలు లీలలు ప్రదర్శించాలంటే మనలాగా మానవాకారమే ధరిస్తాడు. రాముడుగా, కృష్ణుడుగా, మరొక రూపంగా. లీలాశుకుల వారు చెప్పారు,
శృంగార రస సర్వస్వం సిఖిపించ విభూషణం అంగీకృత నరాకారం. నరుని ఆకారాన్ని అంగీకరించి పరమాత్మ హరిస్తూ ఉన్నాడు అవతారానికి రావాలంటే. మత్స్య కూర్మ వరాహ అవతారాలు ధరించాడు జంతువులుగా. కానీ ఉత్తమోత్తమైనటువంటి లీలా ప్రదర్శనం చేయాలి వచ్చినప్పుడు వేదాలు రక్షించాలి, అదొకటే లీల మత్స్యావతారం. సముద్రాన్ని మొయ్యాలి సముద్రంలో, అదొకటే లీల కూర్మావతారం. హిరణ్యాక్షుడు మహాభయంకరుడు రాక్షసుడు, వాడిని చంపాలి, భయంకరమైనటువంటి వరాహ అవతారం గగన భాగంలో ధరించాడు. ఎటువంటి వారి చేత మరణం లేకుండా వరం పొందాడు హిరణ్యకశిపుడు. అందుకని నరుడు కాకుండా సింహము కాకుండా నృసింహుడు అయినాడు. అలా కానీ అనేక లీలలు ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు రాముడు కృష్ణుడు అయి వచ్చాడు. అది భగవత్ తత్వం. కాబట్టి మనమంతా ఎంత ధన్యులో ఆలోచించండి. ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ మనం పొందగలిగాం. కాబట్టి ఈ జన్మలో మనం ఈ సద్వినియోగం చేసుకోవాలి యోగం చేత. అందులో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాలు చెప్పారు. ఈ అష్టాంగ యోగములు అంటే యమము నియము, కామ క్రోధాదులు జయించాలి, అదే యమ నియమాలు. ఒక పీఠాధిపతి దగ్గరికి పోతాం, స్వామి దగ్గరికి. ఆయనకి తెల్లవారితో లేస్తే ధ్యానము అనుష్ఠానము అన్ని పవిత్రమైనటువంటి ఒక విధానం ఉంటుంది కదా, అదే యమ నియమాలు. ఆసనము, మనం ధ్యానం చేసేటప్పుడు స్థిరం సుఖం ఆసనం, మంచి ఆసనం వేసుకొని కూర్చొని అలా మనస్సును నిశ్చలత్వం వైపు తీసుకెళ్తాం. ప్రాణాయామము అంటే మన నాడీ మండలాన్ని, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలని క్రమబద్ధం చేయడము, బ్యాలెన్స్ తప్పకూడదు. ప్రత్యాహారము, ఇది చాలా ముఖ్యమైనటువంటి గుణం. ప్రత్యాహారం అంటే మనకేమో ఏదో మంచి పని చేయాలనే శ్రద్ధ ఉంటుంది, దానికి హఠాత్తుగా ఒక విఘ్నం కలుగుతుంది. ఒక విద్యార్థి ఉన్నాడు, పరీక్షలు వస్తూ ఉన్నాయి, బాగా చదవాలి, పుస్తకం తీసుకుంటాడు చదవడానికి. వాడికి ఇష్టమైన క్రికెట్ వస్తూ ఉంటుంది, మ్యాచ్ టీవీలో. ఇప్పుడు చదవాలా ఆ క్రికెట్ చూడాలా, వాడి మనస్సు మీమాంసలో పడుతుంది. అక్కడ పరీక్షలు ముఖ్యం నాకు, క్రికెట్ కాదు అని ఆ గుణాన్ని జయించడం ప్రత్యాహారం. మనం ధ్యానం చేయాలన్నా అటువంటి విఘ్నాలు ఉంటాయి, మంచి పనులు చేయాలన్నా అటువంటి విఘ్నాలు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనది ప్రత్యాహారం ఉన్నది. అంటే ప్రతిబంధకంగా ఏ ఏ అంశాలు మనకు అడ్డొస్తున్నాయో వాటిని బాగా తొలగించుకోగలగాలి. తర్వాత ధ్యాన ధారణ సమాధి. ధ్యాన యోగము మీరు అభ్యాసం చేస్తున్నారు. ధారణ అంటే ఏమిటి? నిశ్చలంగా మనస్సులో కొన్ని అంశాలు ఉంచుకోవడం, దాచుకోవడం. దక్షిణామూర్తి స్తోత్రం కంఠస్థం పెట్టాము, అది మనకు ధారణ అయింది. అది ఎంత గొప్ప గుణం అది. అటువంటి స్తోత్రం ధారణ అయిందనుకోండి మనకి, అది మన మనస్సులో ఉందనుకోండి, మన శరీరంలో మనకు కాలు చెయ్యి ఎలాగో, మన అంగాంగములు ఎలాగో, ఆ స్తోత్రం కూడా అలాగే ఒక అంగమై మనస్సులో ఉంటుంది. అలా అనేక స్తోత్రాలు ధారణ చేసామనుకోండి, అనేక అంగములు మన మనసులో ఉంటాయి. అదే జ్ఞానము, ధారణ, సమాధి, సంయమనంతో కూడినటువంటి అంశం. క్షమాగుణము, ఓర్పు, సహనము. ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీ అధిగమించి పోతూ ఉండడమే అది ఔచిత్యం. జీవితంలో ఒక ఔచిత్యంతో కూడిన ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు మహాభారతంలో ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరిగిందట, అద్భుతంగా జరిగింది. ఈ భూమండలంపై ఎంతమంది రాజులు ఉన్నారో అందరూ వచ్చి ధర్మరాజుకు పాదపూజలు చేశారు. అందరూ సామంతరాజులే. ఆయనకు ఆ రోజు రాజ్యకాంక్ష తీరింది. ఎన్ని కష్టాలు పడ్డాడు పాపం, వనవాసాలు, అజ్ఞాతవాసాలు, జూదవాడ్డాలు, ఎన్నెన్నో, యుద్ధము, అన్నిటికంటే అన్ని కష్టాలు పడి ఈరోజు ఆయన సర్వం సహా చక్రవర్తి అయినాడు. చక్రవర్తి అయి అంతా పూర్తి అయిపోయిన తర్వాత
ఇంటికెళ్ళి భోజనం చేసి పండుకొని ఆలోచించాడట. రాజ్యకాంక్ష ఈనాటికి తీరింది, కానీ నాకంటే మా తమ్ముడు అర్జునుడే అదృష్టవంతుడు. ఎందుకంటే సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు మా బావగారు శ్రీకృష్ణ భగవానుని దగ్గర భగవద్గీత విన్నాడు. ఆయన ఒక భగవద్గీతే కాదు, సందర్భం వచ్చినప్పుడంతా ఆయన దగ్గర మంచి మాటలు వింటున్నాడు, జ్ఞానమంతా నేర్చుకున్నాడు. ఈ రాజ్యభోగాలు శాశ్వతం కాదు, రాజ్య సుఖాలు శాశ్వతం కాదు, మా తమ్ముడు ఆర్జించిన జ్ఞానమే శాశ్వతం. కాబట్టి నాకు రాజ్యకాంక్ష తీరింది కాబట్టి నేను కూడా రేపటి నుంచి మా బావగారిని ఆశ్రయించి నాకు కూడా జ్ఞానం చెప్పమని అడుగుతాను. నేను కూడా ఆయన దగ్గర ఎంతో విషయాలు నేర్చుకుంటానని అనుకుంటూ నిద్రపోయాడట. బాగా నిద్రపట్టింది. ఇప్పుడే దిగుళ్ళు లేవు కదా. తెల్లవారితో లేచాడు, స్నాన అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకున్నాడు. ఇంక అనుకున్నట్టుగా బావగారి దగ్గరికి పోవాలి జ్ఞానం నేర్చుకోవడానికి. అడిగాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు మా బావగారంటే, అర్జునుడు అంతఃపురంలో ఉండారండి అని చెప్పారు. ఇంకా ఎక్కడ, నా దగ్గర కదా అంతఃపురంలో ఉండనే మహారాజును, ఇంకా మా తమ్ముడికి చెప్తూనే ఉంటాడేమో జ్ఞానము అనుకుంటూ అర్జునుని అంతఃపురంలోకి వెళ్ళాడు. అర్జునుడు అన్నగారిని ఆహ్వానించాడు. సాక్షాత్ అన్నగారేగా, చక్రవర్తి కదా ఇప్పుడు ఆయన. లోపలికి ఆహ్వానించి ఆయన ప్రశాంతంగా కూర్చోబెట్టి, అన్నా నువ్వు ఆజ్ఞాపిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా మీ అంతఃపురానికి, మీరు రావాలన్నా నడిచేది, పాదచారులే వచ్చారే రథంలో రాకుండా అన్నాడు. అలాగా తమ్ముడు, నేను ఇప్పుడు మహారాజుగా రాలేదు నాయన, బావగారు ఎక్కడా, కృష్ణ భగవానుడు మన బావగారు ఎక్కడా అన్నట్టు పూజా మందిరంలో ఉన్నాడు అన్నాడు. పూజా మందిరం దగ్గరికి లేచిపోయాడట ధర్మరాజు. పోతే కృష్ణ భగవానుడు ధ్యానంలో ఉన్నాడు. ఆశ్చర్యం, కృష్ణుడు ధ్యానం చేస్తున్నాడట. ఇదేమిటిది, మేమంతా బావగారినే ధ్యానం చేస్తాం మనస్సులో, ఏ కష్టం వచ్చినా భగవాన్ని మనసులో స్మరించుకుంటాము, కానీ ఆయన ధ్యానం చేస్తున్నాడే, ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నాడు? ఇంకా ఆయనకు భగవంతుడు ఎవరున్నారు? ఆయనే భగవంతుడు కదా. ఇది పెద్ద డోలాయమాన పరిస్థితి ధర్మరాజుకు మనస్సులో. బావగారు గంట పైన ధ్యానంలో ఉన్నారట చాలాసేపు. అమ్మా, నేను చక్రవర్తిని నిన్న వెయిటింగ్లో కూర్చోబెట్టాడే ఇలా అని ఇందాక అదే అనుకుంటున్నాను నేను. వస్తున్నా నన్ను కూడా వెయిటింగ్లో కూర్చోబెట్టారు మీ పెద్దలు. సరే, ఆయన ధర్మరాజు అంతటి వాడే వెయిటింగ్లో కూర్చున్నాడు గంట పైన భగవంతుని కోసం. కానీ నేనేం భగవంతుని కోసం కాదు, 4 మాటలు చెప్పాలని కూర్చుంటున్నాను, పర్వాలేదులే అన్న మనసు నేనే సర్దుకున్నాను. సరే, గంటన్నర తర్వాత వచ్చాడు కృష్ణ భగవానుడు బయటికి. వస్తూనే ధర్మరాజు సాష్టాంగ నమస్కారం చేయకపోతే, అదేమిటి బావా, నాకంటే పెద్దవాడివి, నువ్వు నమస్కారం చేయకూడదు, నాకు నేనే నీకు నమస్కారం చేయాలని, అది వినయం భగవంతునిది అంటే, బావా ఇందుకోసం వచ్చాను నీ దగ్గరికి ఇప్పుడు నేను, కానీ నాకు ముందు అంతకంటే ముందు ఒక సందేహం తీర్చు. మేమే నీ గురించి ధ్యానం చేస్తాము, నువ్వు ఎవరి గురించి ధ్యానం చేస్తావయ్యా? ఆశ్చర్యంగా ఉంది నాకు, ముందు ఆ సందేహం తీర్చు బావా అని అడిగాడు. ఇందులో పెద్ద సందేహమే ఉంది బావా, భక్తులు భగవంతుని ధ్యానిస్తే భగవంతుడు భక్తుల్ని ధ్యానిస్తాడు, అంతే కదండి. నాకు అనేక భక్తులు ఉన్నారు కదా లోకంలో, నన్ను ఆశ్రయించిన భక్తులు చాలామంది ఉన్నారు లోకంలో. వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పాను కూడా కదా. యోగక్షేమం వదామ్యహం అనన్యాశ్చింతయంతో మాం, ఇతరేతర చింతలన్నీ కూడా వీడి ఎవరైతే నన్నే ఎప్పుడు ఆశ్రయించి స్మరిస్తున్నారో ధ్యానం చేస్తున్నారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటానని వాగ్దానం చేశాను. రామావతారంలో కూడా చెప్పాను, సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని. మరి అందుకే నేను ధ్యానం చేయాలి కదా, కాబట్టి నేను ధ్యానం చేయడం ఆశ్చర్యంగా ఏమనుకోవద్దన్నాడు. అలాగా బావా, అయితే మీ భక్తుల గురించి నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నేను కూడా మీ భక్తుల్లో రావాలి కదా అన్నాడు. నిజమే బావా, నిన్నటి వరకు రాలా, ఈరోజు వచ్చినావు అన్నాడు. నిన్నటి వరకు ఎందుకు రాలేదంటే, రాజ్యకాంక్ష. నిన్నటి వరకు నీ మనసులో తీవ్రంగా రాజ్యకాంక్ష ఉంది. నేను ఎప్పుడు చక్రవర్తిని అవుతాను, ఎప్పుడు కిరీటధారణ చేస్తాను, ఎప్పుడు సమస్త సామంత రాజులు నా పాదాక్రాంతులు అవుతారు, ఎప్పుడు నాకు అందరూ కప్పం కడతారు, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి నీకు. నా మీద భక్తి ఉంది, నేను కాదనలా, గౌరవం ఉంది, కానీ
పూర్తిగా నన్నే ఆశ్రయించిన బుద్ధితో ఈరోజే వచ్చావు నా దగ్గరికి నువ్వు. అందుకని ఈరోజు మాత్రం ధ్యానంలో నువ్వు కనపడ్డావు. అయితే నీ తమ్ముళ్ళు రోజు కనిపిస్తున్నారు నాకు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నన్ను ధ్యానం చేస్తూ ఉంటారు. అర్జునుడు కానీ భీముడు కానీ. భీముడు 10 నెలల బిడ్డగా ఉన్నప్పుడు కుంతీదేవి ఆయన్ను తన పద్మాసనం వేసుకొని కూర్చొని శతశృంగ పర్వతం పైన ఒక బండ పైన కూర్చొని ఆడించుకుంటూ ఉందట. తన తొడలపై కూర్చోబెట్టుకొని బిడ్డను ఆడించుకుంటూ ఉంది. హఠాత్తుగా జారి కింద పడిపోయినాడు వాడు. అయ్యో, అంతకంటే కిందుండే పెద్ద బండ పైన పడ్డాడు. హఠాత్తుగా పరిగెత్తిన తల్లి ఎక్కడికి, ఇంకొక బండ, 4-5 బండలు జారి కింద పడ్డాడు వాడు. ఇన్ని బండల పైన పడ్డాడు, బిడ్డ శరీరం ఏమైందో, తల ఏమైందో అని ఆప్యాయంగా ఎత్తుకొని చెడిని చూస్తే వాడికి ఏం కాలేదట. కానీ వాడు ఏ బండల పైన పడ్డా ఆ బండలన్నీ నిర్జీరిపోయి ఉన్నాయి బాగా. చూస్తే ఆశ్చర్యం, వీడికి ఎంత బలం ఉందా అని. 4-5 సంవత్సరాల వయసు వచ్చిన పసిబిడ్డలు స్నానం చేయించి ఒకరోజు బట్టలు వేస్తూ చెప్పిందట, నాయన 10 నెలల బిడ్డగా నీకు ఇలా జరిగిందిరా, నీకు చాలా గొప్ప బలం ఉంది, బలవంతుడు నువ్వు అని తల్లి ప్రశంసిస్తూ చెప్పింది. అప్పుడు అమాయకంగా భీముడు, అమ్మా అయితే ఈ రోజుల్లో ఉన్న బలవంతుల్లో నాకంటే బలవంతుడు లేడు కదా, నాకు బాగా బలం ఉండాలి, నాకు దుర్యోధను చూస్తే కోపం, వాడిని కొట్టాలి రోజు అంటాడు. తప్పు నాయనా, నీకు ఎక్కువ బలం ఉందని అహంకరించకూడదు. నీకింత బలం రావడానికి కారణం భగవంతుని అనుగ్రహం నీకుంది కాబట్టి వచ్చింది. ఆ భగవంతుడు ఎవరో కాదు, మీ బావగారే కృష్ణ భగవానుడు. వరాహావతారం ధరించినప్పుడు ఈ సమస్త భూమండలాన్ని ఆకాశంలో నిలిపాడు మీ బావగారు. అంత బలం ఉంది ఆయనకి. నీకందులో శతాంశమో సహస్రాంశం కూడా ఉండదు. ఇప్పుడున్న మానవుల్లో నువ్వు బలవంతుడివి, కానీ భగవంతుడు అనుగ్రహించిన బలం నాయనా ఇది, అటువంటి భావనతో ప్రవర్తించు అని చెప్పింది. అలాగమ్మా, బావగారికి అంత బలం ఉందా అని. మీరు భాగవతం చదవండి, భీముడు ఎక్కడొచ్చినా వరాహావతారాన్నే కీర్తిస్తాడు. దానికి కారణం వాళ్ళ తల్లి చెప్పిన ప్రబోధం. తల్లి ఆ వయసులో ఏం చెప్తే బిడ్డలపై ముద్రపడిపోతుంది. ఏ విభుడి చరాచర సమేత మహీతలము అబ్ధిలగ్నమైపోవగా కోరచే వెలికిబుచ్చి యథాస్థితి నిల్పెను అట్టి సౌఖ్యావహుడు అప్రమేయుడు స్వయంభుడు యజ్ఞవరాహరూపుడు ఆ దేవుడు సర్వతోమయుడు దివ్యుడు నాకు ప్రసన్నుడయ్యడు అని భీముడు ఎప్పుడు వరాహావతారాన్ని కీర్తిస్తాడు, వేరే అవతారాన్ని కీర్తించడు ఆయన. ఆ భక్తి ఆయనకి అలా వచ్చింది. అలా అర్జునుడు తదేక చింతన, ఎప్పుడూ బావగారి గురించి ఆలోచన. అదే చెప్పాడు కృష్ణ భగవానుడు. ఇంకా నకులుడు సహదేవుడు కూడా అంతే. కాబట్టి మీ తమ్ముళ్ళు ఎప్పుడూ రోజు వస్తూ ఉంటారు నాకు అనుసంధానంలోకి, నువ్వు మాత్రం ఈరోజు వచ్చావు బావా, ఏమి చెప్పు, ఎందుకు ఆశ్రయిస్తున్నావు అన్నాడు. ఏమీ లేదు బావా, నాకు కూడా మా తమ్ముడికి ఏ విధంగా గీతా ప్రబోధం చేశావో అలా ప్రబోధం చెయ్యి. మా తమ్ముడు అంత నిశ్చలంగా ధ్యానయోగం చేయడానికి కారణం నువ్వు ఏ విధంగా బోధించావో నన్ను కూడా అంత నిశ్చలంగా నేను ధ్యానించేట్టుగా అనుగ్రహించు. నాకు ఈ రోజు నుంచి జ్ఞాన ప్రబోధం చెయ్యి అని అడిగాడు. ఓ, అందుకని వచ్చావా? మానవునికి ఏ దశలోనో ఒక దశలో జ్ఞానంపై ఆసక్తి కలగడం గొప్ప విషయం. నీకు కలిగింది చాలా గొప్ప విషయం అని చేయబట్టుకుని నాతో రా, నేను చెప్పిన చోటికి రా అని పిలుచుకోపోయినాడు. ఎక్కడో ఏకాంత ప్రదేశంలో తీసుకుపోయి బావగారు నాకు అన్నీ చెప్తారని ఉవ్విళ్ళూరుతున్నాడు ధర్మరాజు. ఎక్కడ తీసుకుపోయినాడు? సరాసరి శరతల్పగతుడై భీష్ముడు ఎక్కడున్నాడో, భీష్మ పితామహుడు ఎక్కడున్నాడో అక్కడ తీసుకొని పోయినాడు. తాతగారు పక్కన కూర్చోబెట్టాడు. ఇదిగో మీ తాతగారు చెప్తారు నీ జ్ఞానం అంతా కూడా, నేను కాదు, మీ తాతగారికి అప్పగిస్తున్నాను నిన్ను అని భీష్ముడిని ఆజ్ఞాపించాడు. అలా భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పిందే శాంతి పంచకం మహాభారతంలో. సమస్త జ్ఞానాన్ని చెప్పాడు. గృహస్థాశ్రమ ధర్మాలు చెప్పాడు, సన్యాసాశ్రమ ధర్మాలు చెప్పాడు, యోగశాస్త్రం చెప్పాడు, ఎలా ధ్యానం చేయాలో చెప్పాడు, విష్ణు సహస్రనామాలు చెప్పాడు, శివ సహస్రనామాలు చెప్పాడు. విష్ణు సహస్రనామాలు చెప్పాడు కాబట్టి కృష్ణుడు చెప్పుంటే నాకు ఇన్ని 1000 పేర్లు ఉన్నాయని తనకు తన గురించి ఎట్లా చెప్పుకుంటాడు? చెప్పడు. అందుకనే తాతగారికి అప్పగించాడు.
ధర్మరాజు తాతగారి దగ్గర సమస్త వేదాంత శాస్త్ర నిష్ణాతుడైనాడు. అన్నీ విన్నాడు ఆయన. అటువంటి పరమాత్మ చూసారా, ధ్యానయోగం పట్ల జ్ఞానయోగం పట్ల ఎంత గొప్ప నేపథ్యం ఉన్నదో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడంతా కూడా మీరు ధ్యాన దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ధ్యాన దసరా అంటే ఏమిటి? జగన్మాత నమాతృ పరదైవతం. మన వేదం ఏం చెప్పింది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ, అభ్యాగత స్వయం విష్ణు. ఇది మనకు వేదం బోధించేది. ఒక జన్మలో పాంచభౌతిక శరీరానికి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను మనం ప్రత్యక్ష దైవాలుగా పూజిస్తున్నాము. మరి ఈ సమస్త జగత్తులకు తల్లి జగన్మాత దుర్గాదేవి. సాక్షాత్ కృష్ణ భగవానుడు కూడా విష్ణుదేవుడై కృష్ణావతారం ధరించక ముందు దేవకీదేవి గర్భం ధరిస్తూ ఉంది. వరుసగా కంసుడు చంపేస్తున్నాడు బిడ్డలందరినీ. తుడి కంసుడు దేవకి కొడుకుల ఆరుర వహింప గురు శేషాఖ్యన్ పొడవగు హరిరుచి దేవకి కడుపున ఏడవది అయిన గర్భం బయ్యన్. 6 చంపేశాడు. దేవకీదేవి కడుపులో 7వ బిడ్డ, 7వసారి గర్భం ధరించింది ఆ తల్లి. కంసునికి భయం కదా, ఆమెకు దేవకీదేవికి జన్మించే బిడ్డ చేత మరణం ఉందని. అది 8వ బిడ్డ చేత. మరి కాబట్టి వరుసగా పుట్టినోళ్ళు చంపేస్తున్నాడు వాడు. 7వసారి గర్భం ధరించి తల్లి. మరి ఆ 7వ గర్భంలో ఉన్న బిడ్డ ఎవరంటే బలరాముడు. దేవదేవుని యొక్క అంశావతారం ఆయన. విష్ణుదేవుని అంశ శేషుడు ఆ అవతారం ఆయన. విష్ణుదేవుని సంపూర్ణ అవతారం కృష్ణుడు. ఫక్కత్ కౌరవ పట్టణ ప్రహృతయ ప్రాస్త ప్రళంబాదయ స్థాలాంకస్య తథా విధా విహృతయ తన్వంతి భద్రాణిన క్షీరం శర్కర ఏవ యాభిరహృత భూతో ప్రభూతైర్గుణైర్ ఆ కౌమారకమస్వదంత జగతే కృష్ణస్యత కేళయ. ఆచార్య పురుషులు ఏం చెప్పారు బలరామ అవతారం గురించి అంటే, బలరాముడు కృష్ణుడు ఎటువంటి అవతారాలంటే పాలు చక్కెర. చక్కెర లేకపోతే పాలు రుచిగా తాగలేం కదండి. ఒట్టి చక్కెరే తినలేము. కాబట్టి పాలలో చక్కెర వేస్తే ఎలా ఉంటుందో ఆ 2 అవతారాలు అలాగా పాలు క్షీరం శర్కరయేవా అన్నారు. కాబట్టి ఆ బిడ్డను చంపడానికి వీల్లేదు కంసుడు. అందుకని యోగమాయాదేవి, ఆమె దుర్గాదేవి, ఆ తల్లిని పిలిచాడండి విష్ణుదేవుడు. అమ్మా, ఈ అవతారంలో దేవకీదేవి కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ కంసుడు చంపడానికి వీలు లేదు. ఆ గర్భంలో ఉండే ఆ బిడ్డను మరొక గర్భంలో ప్రవేశపెట్టాలి. దేవకీదేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భంబు మెల్లన తిగిచి యోగనిద్ర రోహిణి కడుపున నిలిచిచనియే కడుపు దిగనంచు పౌరులు కలగబడగా. నందగోకులంలో బృందావనంలో యశోదా నందుడు ఒక సామంతరాజు, కంసునికి రాజబంధువు కూడా ఆయన భార్య రోహిణి యశోద. ఆ రోహిణీదేవి కడుపులో ఈ బిడ్డను ప్రవేశపెట్టాలి. ఆమె తరువాత యశోదకు నేను బిడ్డనై ఆయనకు తమ్ముణ్ణవుతాను చెప్పాడు. రామావతారంలో శేషుడు లక్ష్మణుడై అన్నగారికి సేవ చేశాడు. ఆ కృతజ్ఞతతో భగవంతుడు కూడా చూడండి కృష్ణావతారంలో ఆ శేషుని తనకు అన్నగా చేశాడు. తనకంటే ముందు అవతరించే ఏర్పాటు చేశాడు. దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణి ఈశాని శారదేత్యంబకేతి చ. భాగవతంలో అమ్మవారి పేర్లు ఈ విధంగా 14 పేర్లు చెప్పారు. ఈ శక్తిపీఠాలన్నీ ఇప్పుడు భూలోకంలో ఉన్నాయి. దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముద చండిక కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణి ఈశాని శారద అంబిక. ఇన్ని పేర్లండి అమ్మవారికి.
మళ్ళీ నవదుర్గల పేర్లు వేరే ఉన్నాయి. దుర్గేతి అంటే దుర్గకు మళ్ళా 9 పేర్లు. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయనీ తథా, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీచ, నవదుర్గా ప్రకీర్తితాః. దుర్గేతి. మళ్ళా భద్రకాళికి అన్ని పేర్లున్నాయి. ప్రధానంగా ఉండే 14 పేర్లు, మళ్ళీ ఒక్కొక్క అమ్మవారికి కొన్ని పేర్లు. ఇలా అమ్మవారి యొక్క తత్వం, మహత్వం సువిశాలమైంది. ఆ పరమాత్మే సంకీర్తనం చేసి ప్రశంసించి అమ్మవారికి ఆ బాధ్యత అప్పగించాడు. అమ్మవారు అలాగే నిర్వహించారు. అంటే దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి బిడ్డను అక్కడి నుంచి మార్చి సంకర్షణం చేసింది. అందుకే బలరామునికి సంకర్షణుడు అని కూడా ఒక పేరుంది. ఆయన రోహిణీ గర్భంలో అక్కడి నుంచి అవతరించాడు. అంటే కంసుడు అక్కడ కావలి వాండర పెట్టుంటాడు. ఎప్పుడు నైట్ డ్యూటీ కూడా. వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మవారికి నెల తప్పిందండి, 2వ నెల వచ్చింది, 3వ నెల, ఇక్కడ 2వ నెల వచ్చింది, 3వ నెల వచ్చింది, వచ్చే కాడికే సంకర్షణ జరిగిపోయింది. అమ్మవారికి కడుపు పోయింది, గర్భం పోయిందన్నారు. అంటే 7వ గర్భం ఆమెకు అవిసిపోయిందండి. కడుపు దిగినంచు పౌరులు కడుపు దిగిపోయింది, ఇప్పుడు లేదు కడుపు, కాబట్టి 7వ గర్భంగా ఇంకా అవతరించి ఎవరు పుట్టే అవకాశం లేదని చెప్పారు. సరే, కొన్నాళ్లకు 8వసారి గర్భం ధరించింది అమ్మ. కంసునికి సందేహం, ఈ పుట్టేవాడు 7వ వాడు అనుకోవాలా, 8వ వాడు అనుకోవాలా? వాడు పుట్టకముందే ఎంత చమత్కారిగా ఉన్నాడేవాడు. అంటే సరే, ఎవడైతే మనకెందుకు, పుట్టునే చంపేస్తాం కదా వాడిని అనుకున్నాడు వాడు. కానీ దుర్గాదేవి యొక్క లీలా విశేషం చేత 7వ బిడ్డ అక్కడ పుట్టాడు, 8వ బిడ్డ ఇక్కడ కడుపులో పెరుగుతున్నాడు. 3వ నెల అయింది, 4వ నెల అయింది, 5వ నెల, 6వ నెల వచ్చేసరికి గర్భం బాగా తెలుస్తుంది. ప్రతిరోజు చూస్తాడట కంసుడు ఆ గర్భాన్ని. వాడికి భయం, వీడే 8వ వాడేమో, వీడే కంసుడిని చంపేవాడేమో. ఏమి తలంచువాడా ఇక ఎయిది కార్యము, నాడు నాటికి కామిని చూలు పెంపెసగే, గర్భిణి చెల్లెని నాడుపేద నేనేమని చంపువాడా, తగవేయని చంపితివేని శ్రీయు ఉద్దామ యశంబు సర్వమును ధన్యతయున్ పొలిపోవకుండునే. 7వ నెలలో 8వ నెలలో వచ్చి చూస్తూ ఉన్నాడట. ఆ గర్భం చూస్తే వాడికి మనోవికారాలు వస్తున్నాయట. ఆ మనోవికారాలు తట్టుకోలేకపోతున్నాడు. ఆ మనోవికారాలు తట్టుకోలేక చెల్లెల్నే చంపేద్దామనిపించిందట వాడికి. ఈ గర్భవతిగా ఉండే చెల్లెల్నే చంపేద్దామని ఖడ్గం పట్టుకున్నాడు. మంత్రులు అడ్డుపడ్డారు. మహారాజా, మీరు దేశాన్ని పరిపాలించే మహారాజులు, ఈ విధంగా చేశారంటే అరాచకం వస్తుంది దేశంలో, ప్రజల్లో తిరుగుబాటు కూడా రావచ్చు, చెప్పలేం, నిగ్రహించుకోండి. ఇటు బిడ్డ పుట్టిన తర్వాత చంపేస్తారు మీరు. అలా కాలం గడుస్తూ ఉంది. శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు. ఆ రోజు కూడా యోగమాయా ప్రభావం పనిచేసింది. ఆయన అవతరించింది రాత్రివేళ. ఆ రాత్రివేళలో కావలి వాండ్రంతా కూడా హఠాత్తుగా నిద్ర వచ్చేసింది వాళ్ళకి. ఆ నిద్ర ఆవహింపజేసింది ఎవరు? అమ్మవారే, దుర్గాదేవి. ఆ యోగమాయ చేత నిద్ర వచ్చేసింది. వాళ్ళందరికీ కింద పడ్డారు. గాఢ నిద్ర, ఎవడు తట్టుకోలేడు. నిద్ర వస్తే ఎవడన్నా ఉండగలడండి? అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అప్పుడు అమ్మవారు ఒక సుముహూర్తంలో ప్రసవించారు. ఆ ప్రసవించినప్పుడు ఆ బిడ్డకు సాక్షాత్ విష్ణుదేవత చిహ్నాలనే ఉన్నాయి. నవరత్న స్థగిత కిరీటం ఉన్నది. ఆభరణ కౌస్తుభాలంకారుడై ఉన్నాడు. నీలమేఘశ్యాముడై ఉన్నాడు. అరవింద దళాయతాక్షుడై ఉన్నాడు. ఆజానుబాహుడై ఉన్నాడు. వసుదేవుడే ఆశ్చర్యపోయాడు, ఈ బిడ్డ గర్భంలో ఎలా ఉన్నాడు ఇన్ని ఆభరణాలతో అని. హఠాత్తుగా ఆభరణాలన్నీ మాయమైపోయి పసిబిడ్డైపోయాడు. పసిబిడ్డైపోయి ఆజ్ఞాపించాడు. వెంటనే తీసుకెళ్లి ఈ బిడ్డను నందగోకులంలో నిద్రిస్తూ ఉన్నటువంటి యశోద పక్కన పెట్టి, ఇదే ముహూర్తానికి ఒక ఆడబిడ్డను ప్రసవించింది ఆ తల్లి, ఆ బిడ్డను తీసుకురావాలండి ఆజ్ఞ అయింది. వసుదేవుడు ఆ బిడ్డను పొత్తేళ్ళలోకి తీసుకున్నాడు. పసిబిడ్డ
ఎంత సుకుమారంగా ఉన్నాడో, ముగ్ధ మనోహరంగా ఉన్నాడు ఆ బిడ్డ. అయితే హఠాత్తుగా ద్వారాలు తెలుసుకుంటూ ఉన్నాయి భగవదాజ్ఞతో. అది కూడా యోగమాయా ప్రభావమే. అంటే ఆ జగన్మాత సంకల్పిస్తే మన మనస్సు వికసిస్తుంది. విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం, విద్వేషి వర్గ హననేచ తమాల నీలాం, దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. శంకర భగవత్పాదుల వారు చెప్పారు, విద్వత్ ప్రదానం చేసే సమయంలో సరస్వతీదేవిగా, ఐశ్వర్య ప్రదాన సమయంలో లక్ష్మీదేవిగా, శత్రు సంహారం చేసే పరాక్రమాన్ని ఇచ్చే సమయంలో దుర్గగా, కాళికాదేవిగా ప్రకాశించే ఓ జగన్మాత, నన్ను అనుగ్రహించు, నీ బిడ్డలను అనుగ్రహించు అని ఆశ్రయిస్తున్నారు. వసుదేవుడు అలా ఆశ్రయించాడు. కవాటాలన్నీ తెరుచుకున్నాయి. ఆ పసిబిడ్డను తీసుకున్నాడు. యమున కూడా చీరి దారి ఇచ్చింది. అది శరద్రాత్రి, సీత చంద్ర తపాంతరాళ రమణీయ రజత తల్పంబులందు చల్లగా నిద్రపోవు రేపల్లెవాడ సకల గోపాల గోపిక చయముతోడ. అందరూ నిద్రపోతున్నారు. నందుని అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ ద్వారాలు తెరుచుకుంటూ ఉన్నాయి. యశోద మందిరంలో ఆ తల్లి శయనించి ఉంది, నిద్రపోతా ఉంది. ఆమెకు తెలియకనే ఒక ఆడబిడ్డకు జన్మ ప్రసవించేసింది. తెలియదు ఆ తల్లికి, ఎప్పుడో ప్రసవించేసింది. ఆమెకు నిద్ర నేరుకోకముందే ఈ బిడ్డను అక్కడ పెట్టి ఆ ఆడబిడ్డను తీసుకొని తిరుగు ప్రయాణమైనాడు. తిరుగు ప్రయాణమై వచ్చి దేవకీదేవి దగ్గర ఇచ్చాడు ఆ బిడ్డని, ఆడుబిడ్డని. ఆ దేవకీదేవి ఎంత ముచ్చటగా ఉందో ఆడుబిడ్డ చూడ్డానికి. మొట్టమొదటిగా ఆడుబిడ్డ పుడితే లక్ష్మి అంటారు కదండి, లక్ష్మి అంటారు. ఆ లక్ష్మి ఇక్కడ ఉట్టి పడుతూ ఉంది ఆ బిడ్డ ముఖంలో. ఆమె దుర్గాదేవి కదా, అవతరించిన ఆమె దుర్గాదేవే. మాకు వివాహమైనప్పుడు మా ధర్మపత్ని గర్భం దాల్చి ఉంటే మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఇట్లా ఆమె గర్భం దాల్చింది స్వామి అంటే, కుమారుడు పుడతాడేమో జిజ్ఞాసతో ఆశీర్వదించాలని అడిగాను. మా గురువు గారు ఏమన్నారంటే, అవధానాలు చేస్తూ ఉంటే సభల్లో నీకు మంచి వాక్ప్రవాహం ఇవ్వాలంటే సరస్వతీదేవి కావాలి, ఆడబిడ్డొద్దా అన్నాడు. అంటే అప్పుడే అర్థమైపోయింది నాకు ఆడబిడ్డే పుడుతుంది అని. అలాగే గురువుగారి వాక్యానుసారమే అమ్మాయి పుట్టింది తొలిగా. ఆ తల్లి డాక్టర్గా చదివి ప్రపంచంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో పోయి చదువుకుంది. మెరిట్లోనే సీట్ తెచ్చుకొని ఇప్పుడు చికాగోలో ఒక పెద్ద హాస్పిటల్లో డైరెక్టర్గా పనిచేస్తా ఉంది. దైవబలం ఉంటేనే అవుతాయండి అవన్నీ, దైవబలం లేకపోతే ఏం జరగవు. దేవకీదేవి ఆ బిడ్డను హత్తుకున్నదట. కెవ్వు నరిచింది ఆ బిడ్డ, ఆడుబిడ్డ. అప్పుడు మేలుకున్నారు వీళ్ళందరూ. అరేరే, అమ్మవారు ప్రసవించేశారా, బిడ్డకు జన్మ ఇచ్చేసి ఆ అమ్మాయి బిడ్డ ఏడుస్తూ ఉంది అని పోయి కంస మహారాజుకు చెప్పారు. కంసుడు కరాళ ఖడ్గం తీసుకొని వచ్చాడు. వాడు నిద్రపోతున్నాడు, బాగా మంచి నిద్రలో ఉన్నాడు. పోయి లేపారు వాడిని. అరే, నాకు కూడా రోజు ఈరోజు నేను మిల్లుకుందాం అనుకున్నాను, నిద్ర వచ్చేసింది బాగా అనుకుంటూ కళ్ళు ఉరుముకొని ఖడ్గం తీసుకొని బయలుదేరాడండి వాడు. చూస్తే దేవకీదేవి అన్నా, 8వ బిడ్డ చేత మరణం అని చెప్పారు కానీ మగబిడ్డ కాదన్నా, ఆడబిడ్డ నిన్ను చంపుతుందా అన్న శమింపుమన్నా, తగదల్లుడు కాదిది మేనకోడలు మన్నన సేయుమన్నా, విను మానిని చంపుట రాజపాడి కాదన్నా, మహాత్మును పోవన్నా భవత్ సహోదరి గదన్నా, నిన్ను శరణంబు వేడేదన్. అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, ఎంత ముచ్చటగా ఉంది ఆడబిడ్డ, ఈ ఆడబిడ్డ పోయి నీకు మరణ కారణం అవుతుందా, నాకు అనిపించడం లేదు, వదిలిపెట్టి అన్నా అడిగింది. కంసుడు ఒక క్షణం ఆలోచించాడు. అప్పటికే మహిషాసురమర్దిని ఉంది కదా, అమ్మవారే కదా చంపింది ఆ రాక్షసుడిని. కాబట్టి ఏమో ఈ ఆడబిడ్డ భవిష్యత్తులో ఎట్లవుతుందో ఏమో, చంపేయడం మంచిదనుకున్నాడు. అందరూ చూస్తూ ఉండగా ఆ బిడ్డను చేతిలోకి లాక్కొని ఆ కారాగార భవనం వెలువడి, వాడు చంపేది వికృతంగా చంపుతాడు పిల్లల్ని. ఒక పెద్ద బండ ఉంటుంది, ఆ బండపై విసురుతాడు పైకి, ఖడ్గం అడ్డం పెడతాడు. ఆ ఖడ్గం తగిలి 2 ముక్కలై బిడ్డ బండపై పడి ఇంకా ముక్కలైపోతుంది. అంత వికృతంగా చంపుతాడు వాడు. అలా అందరినీ చంపినట్టే అక్కడికి పోయి ఆ బండపై ఖడ్గం చాచి బిడ్డను
ఆకాశంలోకి ఎగరేశాడు. ఆకాశంలో బిడ్డ మన కింద ఎక్కడ పడతా ఉంది, అక్కడే వికటాట్టహాసం చేసింది ఆ తల్లి. ఆ తల్లి ఎవరు? దుర్గాదేవి. నమోదేవి దుర్గే శివే ప్రాణనాథే సరస్వత్యరుంధ్యత్యమోఘ స్వరూపే విభూతి శచీ కాళరాత్రి సతిత్వం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. దేవతలు గానం చేస్తూ ఉన్నారు. హ్రీంకారాసన గర్భితానళ శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. అటువంటి అమ్మవారు ఆమె, జగన్మాత. దేవతలు గరుడ గంధర్వ యక్ష కిన్నరులు గగనంలోనే గానం చేస్తూ కనిపించారు కంసునికి, ఆ తల్లిని కీర్తిస్తూ. ఆ జగదంబ వికటాట్టహాసం చేసి, ఒరే కంస హెచ్చరించింది, తెంపరివై పురింపిరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలను చంపితివి, అంతనైన ఉపశాంతి వహింపక రాలమీద నొప్పింపక ఇచ్చిరు ఇదియు బీరమే, నా సరసం జయించి నించెంపెడి వీరుడు ఒక్క దశ సత్కృతి ఒందుచునుండి దుర్మతి. ఒరే దుర్మార్గుడా, మహారాజులు భయంకర కరాళ ఖడ్గం ధరించేది ఎందుకోసం? చిన్న బిడ్డలను చంపడానికి. కానీ ఇలాగా సామ్రాజ్యాన్ని రక్షించడానికా, ప్రజలను రక్షించడానికా, మరి చిన్న బిడ్డలను చంపడానికా? నీ ఖడ్గం మాత్రం చిన్న బిడ్డలను చంపడానికే ఉపయోగిస్తున్నావు. నువ్వు పరమ దుర్మార్గుడు కాబట్టి నిన్ను చంపే వీరుడు ఇదే ముహూర్తంలో మరొక చోట జన్మించి పెరుగుతూ ఉన్నాడు. వాడి చేతిలో నీకు మరణం తప్పదు అని అదృశ్యమైపోయింది. వాడికి మనస్సు అయ్యో 8వ బిడ్డ మరణ కారణం అవుతుందంటే ఇదే. వాడు పుట్టిన బిడ్డ ప్రత్యక్షంగా నన్ను చంపడానికి రారా? వాడు ఎక్కడో ఇంకపోతే పుట్టాడని చెప్పడానికే వచ్చింది. ఇదేం అర్థం కాకుండా ఉందే ఇది తత్వము అని దిగారుగా అంతఃపురానికి వెళ్ళాడు. ఆలోచించాడు. సరే, వాడు చింతాక్రాంతుడైపోయి ఉన్నాడు. యశోదాదేవి లేచి బిడ్డను చూసుకున్నదండి. అబ్బా, ఎప్పుడో ప్రసవించేశాను నేను, ఇంత మంచి బిడ్డకు జన్మనిచ్చానా? చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాడండి ఈ బిడ్డ. శృంగార రస సర్వస్వం. ఈ జగత్తులో ఉండే, ప్రకృతిలో ఉండే అందచందాలన్నీ ఈ బిడ్డలోనే ఉన్నాయా? అంత ముచ్చటగా ఉన్నాడు ఈ బిడ్డ అని ఒకసారి లేచి చూసుకున్నది ఆ బిడ్డని. అబ్బా, ఇంకా అందంగా కనిపిస్తున్నాడు. అప్రయత్నంగా ఆ బిడ్డను స్పృశించే ప్రయత్నం చేసింది. మృదువుగా పాదాలు తగిలాయి ముందు ఆ తల్లికి, అడుగులు భాగాలు తగిలాయట. లలిత శిరీష పుష్ప మృదులంబులు ఈ చరణంబులక్కట ఇలైది రూక్షము ఇట్టు అలయించుటగాదని ప్రార్థనా మృదూక్తులు చెలగంగ విన్పొదివి తొల్ చదుగులు తగు విన్నపంబులన్ పలుమరు మ్రోయుచందమున బంగరు టందియ రుగ్గడింపగన్. ఆ పాదాలు శిరీష పుష్పాల కంటే కోమలంగా ఉన్నాయట. దిరిశన పువ్వు అంటారు మన వాళ్ళు. ఆ దిరిశన పువ్వు మంచి వాసన వస్తుంది, కానీ మనం చేత్తో అటు పట్టుకుంటే చాలు విరిసిపోతుంది. దాన్ని మనం ఏమీ పట్టుకోలేం, హ్యాండిల్ చేయలేం. అంత సుకుమారంగా ఉన్నవాడి కాళ్ళు, అడుగు భాగాలు. ఈ బిడ్డ పెరిగి పెద్దవాడై భూమిపై అడుగులు పెట్టగలడా నా బిడ్డ? అందుకని గచ్చులని మార్చమని చెప్పాలి భర్త గారికి చెప్పి, అంతా గారంతా తీసేసి బాగా మార్చమని చెప్పాలి అనుకుంటూ ఉంది. ఆ బంగారు అందరూ గల్ గల్ అంటున్నాయి. అప్పటికే ఎవరో ధరింపజేస్తున్నారనుకునింది ఆమె. మా చెలికెత్తలు నన్ను లేపడం ఇష్టం లేక మగబిడ్డ ఇంత అందంగా పుట్టాడని బంగారు అందెలు తెచ్చి వేశారేమో అనుకున్నది. అక్కడి నుంచి అప్రయత్నంగా చెయ్యి పైకొచ్చింది. ఆ ఉదరంపై 3 రేఖలు ఉన్నాయట ముచ్చటగా, ఒళులు బొజ్జపైన చాలా అందంగా ఉన్నాయి. అప్రయత్నంగా కండు కద్దుకున్నది. అంతకంటే చెయ్యి పైకి పోయింది. ఏదో తగులుతూ ఉంది. అతని బాలుడి వక్షస్థలం పైన రాయిలాగా ఏదో తగులుతూ ఉంది, ఇంకేదో తగులుతూ ఉన్నాయి. కనపడలేదు. ఇదేమిటి మాయా? వీడు తులసికి పచ్చరాకుదురు తోయదవాహన రత్నవేదికిన్ కలివి మిరుంగుబోణికి కౌస్తువ గర్మ గభస్తికిన్ నభస్థలము అనంగ పోల్చి నిరతంబు కృపా విభవంబు వింటిపోర్ తలపు తరంపజేయుచు ఉరంబు కరంబు పరిస్ఫురింపగన్. కౌస్తుభం ఉంది అక్కడ,
విష్ణుదేవుడు కదా ఆయన. కౌస్తుభ రత్నం ధరించి ఉన్నాడు, తులసిమాల ధరించి ఉన్నాడు. ఆ తులసి ఆకులు చేతి తగులుతున్నాయి, కౌస్తుభం చేతి తగులుతూ ఉంది. తల్లికి కనపడడం లేదు, మాటి మాటికి తల్లిని చూస్తూ ఉంది. ఆశ్చర్యపడింది. నందుడిని పిలిపించి, నిద్రపోతున్నాడు ఆయన భర్త, పిలిపించింది. ఏమండి ఇక్కడ తడిని చూడండి అని చెప్పింది. ఆయన తడిని చూస్తే ఆయనకేమనిపించలా. ఇదంతా నీ భ్రాంతి అన్నాడు. అది కృష్ణుని లీలే. ఆయన పుట్టుకతోనే లీలా విభూతి, లీలామానుష విగ్రహుడు కదా కృష్ణ భగవన్. తల్లికి చూపించాడు కానీ ఆ లీల తండ్రికి చూపించలా. యశోదాదేవికి అంత వాత్సల్య భక్తి. ఆయన అలా జన్మించాడు. తెల్లవారుజాము అయిపోతా ఉంది. నగరమంతా వార్త ప్రాకింది. ఆ కృష్ణుడు ఎప్పుడైతే అక్కడ అవతరించాడో అదే క్షణంలో ఆవుల కొట్టాల్లో కొన్ని ఆవు దూడలను ఈనున్నాయి. ఆవులు సహజంగా దూడ పుట్టిన వెంటనే ఎగరలేదు, కానీ ఆ రోజు పుట్టిన దూడలు ఎగురుతున్నాయట. ఆనందంబుర త్రుళ్ళు పుచ్చములు పిల్లల్లార్చుచున్న లేగలు ఆ కానన్ గోష్ఠదేశముల జంఘాలాఘవంబొప్ప. అంత ఆనందంగా ఎగురుతున్నాయి ఇవి. ఆశ్చర్యం అందరికీ. నందుడు పట్టణమంతా అలంకరించాడు, చాటింపు వేయించారు. దివ్యబాలుడై అవతరించాడని, భగవంతుడని అప్పుడు తెలియదు వాళ్ళకి, కానీ ఆ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి, దివ్య లక్షణాలు. ఎందరో చూసిపోతూ ఉన్నారు. కంసుడు కొంతమంది రాక్షసులను నియమించాడు. ఆ ఆకాశంలో సాక్షాత్కరించినటువంటి యోగ నిద్ర యోగమాయాదేవి ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు, నేను చంపేవాడని చెప్పింది కదా, కాబట్టి అప్పుడే పుట్టుంటాడు వాడు కూడా. ఇటీవల కొన్ని దినాల తేడాలో ఎవరెవరు పుట్టారో చిన్న బిడ్డలు గుర్తించి వాడు దివ్యమైన లక్షణాలు కలిగిన ఉంటే చంపేయండి అని ఆజ్ఞాపించి పంపించాడు. ఆ ప్రాంతానికి పూతన అనే ఒక రాక్షసి వచ్చింది. 10 రోజో 11 రోజో బారసాల చేస్తారు కదా, నామకరణం. ఆ రోజు పట్టణం అంతా అలంకరించారు, శోభాయమానంగా ఉంది. ఆ సమయానికే వచ్చింది పూతన అక్కడికి. అందరూ చెప్పుకుంటున్నారు ఆ బిడ్డను గురించి. యశోదాదేవి తల్లి, ఎందరో వస్తారు చూడడానికి బిడ్డ, అమ్మ ఒకసారి ఇక్కడ తడిని చూడు అంటే కొంతమందికి మాత్రం ఏదో చేతికి తగులుతుందని చెప్తారు, కొంతమంది చెప్పలేరు. అది భగవంతుని అనుగ్రహం ఎవరికి ఉంటే వాళ్ళకి తగులుతూ ఉంది. వ్యాస భగవానుడు పోతన్న గారు ఈ విషయాలని వర్ణించారండి. వ్యాస భగవానుడే కాదు, సంస్కృతంలో బ్రహ్మవైవర్త పురాణంలో అంతా కూడా ఈ వైభవాన్ని వర్ణించారు. ఆ కృష్ణ భగవానుని ఆ పుట్టినప్పుడు ఆ వృత్తాంతాన్ని విన్నవారికి కూడా ఆ అదృష్టం ఉంటుందట అని చెప్పారు వాళ్ళు. అలా అప్పుడు ఈ పూతన రాక్షసి, కానీ కామరూపధారిణి, అనుకున్న రూపం పొందగలదు. అందమైన అమ్మాయిగా ఆకారం ధరించింది. చూస్తే ఒక గంధర్వ కాంత, ఒక దేవకాంతలాగా ఉంది. సిరి మమ్మున్ కరుణింపజూచు కొరకై శృంగార వేషంబుతో అరుదే నోపు నటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్తరళై చూడ లతాంగి పోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ పరు భస్మానుల తేజు దుర్జనవద ప్రారంభకున్ డింభకున్. ఆమె అందంగా వెళుతూ ఉంటే వారింట్లోకి పూతన ఆ అందమైనటువంటి ఆ దివ్యకాంత దేవకాంతలాగా ఉండే ఆమెను చూచి యశోద తరపున బంధువులంతా, నందుని తరపు బంధువులేమో ఆమె, ఎప్పుడూ చూడలేదే ఈమెను మనం, ఇంత అందంగా ఉందే అనుకున్నారట. నందుని తరపు బంధువులంతా ఈమె యశోద తరపున ఉన్న బంధువులేమో, మనం ఎప్పుడూ చూడలేదే ఈమెను అనుకున్నారట. పైగా అందరూ లక్ష్మీదేవి కంటే అందంగా ఉందండి, అంత కళతో ఉంది ఈమె అనుకున్నారట. ఆమె సరాసరి ఉయ్యాల దగ్గరికి పోయింది. పసిబిడ్డ బాలకృష్ణుడు నిద్రపోతూ ఉన్నాడు ఉయ్యాల్లో. నిద్రలో నవ్వుతున్నాడట. చిన్నపిల్లల నిద్రలో నవ్వితే చాలా అందంగా ఉంటుంది, ముచ్చటగా నవ్వుతున్నాడట. ఈ పూతన, అరే ఇంకెంతసేపురా నీ నవ్వు, ఇంకొక క్షణంలో ఉత్తర క్షణంలో నీ ప్రాణం తీసేయబోతున్నాను రా అనుకున్నది మనసులో. కానీ వాడు, ఆ బిడ్డ ఆ నవ్వుకు అర్థం ఏమిటంటే, ఈ ద్వాపరయుగంలో దుష్ట శిక్షణ నీతో ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నాను అని నవ్వుతున్నాడు ఆ బిడ్డ. ఆ బిడ్డను చేతిలోకి ఎత్తుకున్నది, బయట కప్పుకొని స్తనాలకు ఆనించి పాలిచ్చే ప్రయత్నం చేసింది.
బిగిచన్ను కవకేల పీడించి కవళించి గ్రుక్క గ్రుక్కకు గుటుగుటుకు మనుచు ఒక రెండు గ్రుక్కల వివిధ ప్రాణంబులు సైతము మేనిలో సత్వమెల్ల త్రావి. వాడు మేలుకున్నాడు. 2 సార్లు పాలు తాగుతూ ఉన్న శబ్దం గుటుక్ గుటుక్ అని వినిపించిందట. ఆమె కింద పడిపోయింది. అంటే ఆ పాలతో పాటు ఆ రాక్షసి యొక్క జవసత్వాలని తాగేశాడు వాడు. మొత్తం హరించేశాడు. ప్రాణాలు పోయింది ఆమెకు. వికృతాకారం వచ్చేసింది, కింద పడిపోయింది ఆ రాక్షసి. అందరికీ వచ్చిన ఏమిటి అని వెంటనే నందుడు వచ్చాడు. ఈ రాక్షసి ఆకారం ఏమిటి అని. ఆ బిడ్డ అలాగే ఆ వక్షస్థలపై పడుకొని ఉన్నాడు బాలకృష్ణుడు. యశోద వెళ్ళి బిడ్డను ఎత్తుకున్నది, ముఖం కడిగింది. ఏమైందో ఇది గర్గమహర్షిని పిలిపించారు, దగ్గరలో ఉంటారు. గర్గమహర్షుల వారు వచ్చారు. ఆయన మహాతపస్సంపన్నుడు మహర్షి. ఆయనకు అర్థమైపోయింది ఈ అవతరించిన వాడు విష్ణుదేవుడు అని. వెంటనే అమ్మా చెప్పకూడదు, కానీ దేవరహస్యం అది, ఆ విషయాలు చెప్పకూడదు, బాలారిష్ట దోషం ఏదో ఇది అని ఆ రాక్షస శరీరాన్ని తీయించేసి మళ్ళీ గోమయంతో బాగా అరికి ముగ్గురు వేసి ఆ బిడ్డకు నామకరణం. చూడటానికి నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడని, అంతకంటే ముందే రోహిణీదేవి పుట్టిన బిడ్డ బాగా తెల్లగా బంగారు ఛాయతో ఉన్నాడు, వాడికి బలదేవుడని నామకరణం చేశారు. బాగా చూడటానికి బంగారు రంగుతో ఉన్నాడు వాడు, మంచి బలంతో ఉన్నాడు, బలదేవుడు. బలరాముడు అన్నారు. వీడు కృష్ణుడు అంటే నల్లగా ఉండేవాడు అని. ఆ కృష్ణుడే బాలకృష్ణుడు, యశోదాకృష్ణుడు, గోపాలకృష్ణుడు, గీతాకృష్ణుడు, భారతకృష్ణుడు, అనేక రకాలు. అలాగే రామావతారంలో కూడా దశరథరాముడు, కౌసల్య సుప్రజారాముడు, సీతారాముడు, కోదండరాముడు, పట్టాభిరాముడు అన్నీ కూడా. అలా భగవంతుడు ధరించిన అవతారాలలో జగన్మాత దుర్గాదేవి యొక్క లీలా విభూతి కూడా లీనమై ఉన్నది అని మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం. ప్రపంచంలో ఎన్నో సంపదలు ఉండవచ్చు, గొప్పగా కొన్ని కోట్లు సంపాది ఉండొచ్చు, బంగారం సంపాదించి ఉండవచ్చు. కృష్ణదేవరాయల గురించి వింటారు మీరు. పరదా పద్ధతి మాన్పిరో సిరికి కుప్పల్వోసి అంగళ్ళయందురుమాణిక్యముల మీనారచట మున్నో పక్షిణి మూరురాయర గండండు మహేంద్ర వైభవముతో ఆంధ్ర క్షమామండలిని పరిపాలించిన నాటి పెంపును తలంపన్ మేను కంపించడు అని. ఆయన ఖజానాలో ఉండే సంపద చూస్తే ఎవరు ఇంత అని లెక్క చేయలేరు. అన్ని కోట్లది. ఆయన సువిశాల సామ్రాజ్యానికి చక్రవర్తి. కానీ 7 సార్లు చక్రవర్తి హోదాలో తిరుమలకు వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించారు. మహద్వార గోపురం దాటి వెళ్ళిన వెంటనే అక్కడ కనిపిస్తుంది కృష్ణదేవరాయల వారు ఉభయ దేవేరులతో ఉంటాడు అక్కడ. చక్రవర్తిగా కిరీటం ధరించి ఉండడు, రాజలాంఛనాలు ఉండవు. ఒక శరణాగతుడై, ఒక దాసుడై, ఒక సమర్పణ బుద్ధి కలిగిన వాడై, భగవంతుని పాదారవిందాలకు అంకితమైనటువంటి భక్తుడై అక్కడ ఉంటాడు ఆయన. అంటే ఆయనే ఆముక్తాలలో చెప్పాడు, ఈ సంపదలు శాశ్వతం కాదు, భోగభాగ్యాలు శాశ్వతం కాదు, ఐశ్వర్యాలు శాశ్వతం కాదు. ఒక్క నీపై, నీ పాదపద్మాలపై మాకు భక్తి జ్ఞానం ఉంటే అదే శాశ్వతము. మానవునికి జన్మజన్మలకు అదే వెంటాడి వస్తూ ఉంటుంది, ఈ సంపదలు కావు అని కృష్ణదేవరాయలంతటి వాడే చెప్పాడంటే మహారాజు మనం అంతా చెప్పండి. అలాగా జ్ఞానం అన్నది ఉంటే, భక్తి సంస్కారం అన్నది ఉంటే చాలు. కాళిదాసు మహాకవి ఉన్నాడండి. ఆయన పశుల కాపరి. మొట్టమొదట రాజకుమార్తె ప్రేరేపణతో అమ్మవారిని ఆశ్రయించి సరస్వతి కటాక్షం పొందాడు ఆయన. అంతకుముందు పశుల కాపరిగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు, అమాయకుడు. కానీ ఒక్కసారిగా హఠాత్తుగా ఎప్పుడైతే ఆ శ్యామలాదేవి ప్రత్యక్షమైందో, జయ జనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే, అలా సుదీర్ఘంగా అంత వాక్ప్రవాహం ఆయన మనసులో నుంచి వచ్చింది. ఆయన హాస్య గహ్వరంలో విరువడింది. అంత మహాకవి అయినాడు ఆయన. భవభూతి, దండి,
వీళ్ళంతా మహాకవులు. ఆ రోజు వీళ్ళంతా భోజరాజు గారి ఆస్థానంలో మహాకవులు. కాళిదాసు ఎంతటి మహానుభావుడంటే ధ్యానయోగంలో కూర్చున్నాడంటే ఆయన అమ్మవారితో మాట్లాడతాడట. ధ్యానయోగంలో ఆయన మణిద్వీపానికి వెళ్తాడు. మణిద్వీపంలో అమ్మవారితో మాట్లాడతాడట సాక్షాత్తు. అంత గొప్ప యోగి కాళిదాసు. ఒకరోజు ఆ విధంగా ధ్యానంలో కూర్చోన్నాడట. కూర్చోనుంటే కవిర్దండి కవిర్దండి బౌభూతిశ్చ పండిత అన్నారట అమ్మవారు మాట్లాడుతూ. ఆ తల్లి జగన్మాత, నాయన కవి అంటే దండి, మహాపండితుడంటే బౌభూతి అని చెప్పింది. కాళిదాసుకు మనసులో బాధ కలిగింది. నేను ఇంత గొప్పగా తపస్సు చేస్తున్నానే తల్లి గురించి, మణిద్వీపంలోకి వచ్చి అమ్మవారితో మాట్లాడేంత శక్తి సంపాదించానే, కానీ నన్ను మెచ్చుకోకుండా అమ్మ ఎవరినో మెచ్చుకుంటా ఉంది నా దగ్గర, ఇదేమిటిది అని ఆయనకు మనసులో బాధ కలిగి కోహం రండే అన్నాడట. రండా అంటే తిట్టు, అంటే అమ్మవారి దగ్గర అంత తిట్టే చనువు కూడా ఉంది ఆయనకి. అయితే నేనెవరే రండా, ఎవరినో పొగడుతున్నావే అని అన్నాడు. అమ్మవారు వెంటనే త్వమేవాహం, నాయనా ఎందుకు ఉద్వేగం పొందుతున్నావు, నేనే నీవు, నేను, నీకు నాకు తేడా లేదురా నాయనా, నువ్వెప్పుడో నాలో కలిసిపోయావు, నా అంతశక్తిలో నీవు కూడా ఒకడు అని చెప్పేసి, అంటే ఇంకా గొప్పవాడు కదా లెక్క. అప్పుడు చంపలేసుకున్నాడట కాళిదాసు. అయ్యో తల్లి, తొందరపడి రండా అన్నానే జగన్మాతనోని చంపలేసుకొని, పండిత సమదర్శిన, పండితులు అంటే సమదర్శనుడు కావాలి, వాళ్లకు భావోద్వేగాలు ఉండకూడదు. ఆ రోజు నుంచి కాళిదాసు సమదర్శనుడైనాడట. ఆ అమ్మవారు చెప్పినప్పటి నుంచి ఆయన కేవలం సమదర్శనుడై కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఒక పేద పండితుడు వచ్చాడు ఆయన దగ్గరికి. చాలా పేదవాడు ఆయన, పుట్టు దరిద్రుడు. కాళిదాసు గారికి నమస్కారం పెట్టి, స్వామి భోజరాజు గారికి మీ మాట అంటే వేదవాక్కట, నేను చాలా పేదవాణ్ణి, దరిద్రుణ్ణి, ఒక్క మాట ఆ భోజరాజు గారికి చెప్పి నాకు సత్కారం చేయించండి, నాకు దారిద్ర్యం తీరిపోతుంది, మహారాజు గారు సత్కరిస్తే హాయిగా బతుకుతాను, మీరు తప్ప నాకు దిక్కు లేదని కాళ్ళపైన పడబోయాడు. కాళిదాసు వెనక్కి జరిగి మహారాజు గారి దగ్గరికి తీసుకొని పోవాలంటే ఆయన నిజంగా మహాపండితులై ఉండాలి కదా, రాజుగారు మాట్లాడిస్తాడు కదా, వేదాల గురించి శాస్త్రాల గురించి అన్నీ అడుగుతాడు కదా, చెప్పగలిగి ఉండాలి ఆయన అనేసి ఆయన్ను పరీక్షించాడు. ఏమాత్రం పాండిత్యం ఉందో ఆయనకి చూద్దామని. ఏమీ రాదు ఆయనకి, ఓనమాలు కూడా రావు, చూడడానికి వేషం మాత్రం పండితుడిగా ఉంటాడంతే. అయ్యో ఆయన చూస్తే జాలి కలుగుతూ ఉంది, కానీ ఏమీ రావే, ఈయన తుడుకోకపోతే రాజుగారి దగ్గరికి నా పరువు పోతుంది అని బాగా ఆలోచించాడు. మనసులో ఏదో స్ఫురించింది ఆయనకి. చెప్పాడు, స్వామి మీరు అనుకున్నట్టుగా మహారాజు గారి దగ్గరికి నేను తీసుకొని పోతాను, మీరు మహాపండితుడు మహాకవి అని కూడా చెప్తాను, నాకేమీ అభ్యంతరం లేదు, అయితే మీరు ప్రస్తుతం మౌనవ్రతంలో ఉన్నారని చెప్తాను, మాట్లాడరు ఇప్పుడు, మౌనవ్రతంలో ఉన్నారని చెప్తాను, కాబట్టి రాజుగారు మిమ్మల్ని మాట్లాడించే ప్రసక్తే లేదు, సత్కారం చేసి పంపించేస్తాను నా మాటపై గౌరవంతో. ఇంకా మంచిదే కదా, నోరు తెరిసే అవకాశం లేకుండా మహాసత్కారం జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి, అలాగేనండి నేను మాట్లాడను. మౌనవ్రతం రాజుగారి దగ్గర తీసుకుపోయినాడండి. తీసుకొని పోయి వర్ణించి చెప్పాడు, మహానుభావుడు ఆయన, గొప్ప పండితుడు, ఆహా ఓహో అని చెప్పాడు. కాళిదాసు అంతటి వాడు చెప్తున్నాడంటే ఇక రాజుగారు ఏమనుకుంటారండి, అలాగా అని. అయ్యో ఆయన అప్పుడు రామాయణం రాస్తుంటాడు, భోజరాజు గారు కూడా రామాయణం రాశారండి. భోజరాజు చంపు రామాయణం అని ఇప్పుడు దొరుకుతుంది, ఉంది కూడా. ఒక్క యుద్ధకాండ తప్ప సుందరకాండ వరకు రాశాడు ఆయన. ఏ కారణం చేత యుద్ధకాండ రాయలేదు. అప్పుడు ఆ గ్రంథం రాస్తుంటాడు ఆయన. ఆ గ్రంథం రాయడానికి ఆయన ఒక మందిరాన్ని కట్టుకున్నాడు మహారాజు గారు. ఆ మందిరంలో కూర్చొని రాస్తాడు రామాయణం. ఆయనకు రామాయణం రాయడానికి మంచి భావోద్వేగం కలగడానికి ఆ మందిరం గోడలపైన బొమ్మలన్నీ చిత్రీకరించారు. రామాయణానికి సంబంధించిన బొమ్మలన్నీ, రాముడు అవతరించే ఘట్టం, కళ్యాణ ఘట్టం, ఇవన్నీ కూడా. ఒకచోట భయంకరంగా రావణాసురుడు 10 తలలతో ఉంటాడు.
ఆ భోజరాజు అడుగుతాడు, ఆయన ఏం మాట్లాడాల్సిన పని లేదు, మౌనవ్రతంలో ఉన్నాడు అంటున్నారు కాబట్టి ఒక్కసారి నేను రామాయణం రాసే మందిరంలో ఆయన అడుగు పెట్టినేయండి, అటువంటి వారు పవిత్ర పదపద్మాలు ఆ మందిరంలో పెడితే నాకు ఇంకా ఉత్తేజం కలుగుతుంది కదా అని అడుగుతాడు కాళిదాసుని. సరే, మందిరంలో అడుగు పెట్టడానికి ఇబ్బంది ఏముందని తడుకోపోతాడు. వాడు ఆ గోడలపై ఉండే బొమ్మలు చూస్తూ 10 తలలతో రావణాసురుడు భయంకరంగా ఉంటాడు, అది చూసి మతిపోతుంది వాడికి. తాత్కాలికంగా మర్చిపోయినాడు నేను మౌనవ్రతంలో ఉన్నాను కదా అని. వాడికి అర్థం కాల. రావణ రావణ అన్నాడట 2 సార్లు. రావణ అనే శబ్దం కూడా తిరగలేదు వాడికి. రావణ రావణ అని వెంటనే మౌనవ్రతం కానీ నోరు పూసుకున్నాడు. భోజరాజు గారు ఏమిటి రావణ అని కూడా అనలేకపోతున్నాడు, ఆయన రావణ రావణ అంటున్నాడు, ఈ కాళిదాసు ఏమో గొప్పవాడని చెప్పేశాడు ఎన్ని అని ప్రశ్నార్థకంగా కాళిదాసు చూశాట. ఏమిటి ఆయన అని. అప్పుడు కాళిదాసు, ఆయనకు అపారంగా అమ్మవారి కరుణ ఉంది కదా, ఆ జగన్మాత శ్యామలాదేవి దుర్గాదేవి అనుగ్రహించి ఉంది కదా, ఒక సమయస్ఫూర్తి మహాయోగి హృదాకాశ తటిత్ ఆకృతి భాసిని. సరస్వతి అంటే ఏమిటంటే మహాకవులు హృదయం ఆకాశం అంత విశాలంగా ఉంటుంది, అందులో మెరుపే సరస్వతి. అలాగా మెరుస్తుంది మహాకవుల మనస్సులో తల్లి. కాళిదాసు మనస్సులో ఒక ఊహ తడుక్కున మెరిసింది. కుంభకర్ణే భకారోస్తి భకారోస్తి విభీషణ చెప్పాడు మహారాజా. ఈయన మౌనవ్రతులకు వెళ్ళకముందు ఇవన్నీ ఆయనతో నేను మాట్లాడాను. ఆయన ఏమంటారంటే, 3 అన్నదమ్ములు కదా వాళ్ళు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. కుంభకర్ణుడి శబ్దంలో భకారం ఉంది, విభీషణుడి శబ్దంలో భకారం ఉంది, ఈ వీడికి కూడా ఉండి ఉంటుంది అంటాడు ఆయన. ఆయన మతం అది. అలాగా అని, అరే ఇంత రామాయణం రాస్తున్నా నాకే ఆ ఊహ రాలేదే అని వెంటనే ఆయన గొప్ప సత్కారం చేసి పంపించాడట. అంటే సరస్వతి కటాక్షం ఉంటే వారి హృదయం అనేది ఒక ఆకాశమై మెరుస్తుంది ఆ తల్లి. విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీ ప్రధాన సమయే ఐశ్వర్య ప్రధానంలో విజయనగర సామ్రాజ్యానికి శంకుస్థాపన చేసి విద్యారణ్య మహర్షుల వారు ఆ శంకుస్థాపన పీఠం ఆ సమయానికి వచ్చారు వేదాంత దేశకుల వారు. ఆ దేశకుల వారు లక్ష్మీస్తవం చెప్తాడు. అక్కడ లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే రాజవీధుల్లో కనకవర్షం కురిసిందట. విద్యారణ్య మహర్షి అలా హస్తం ఆశీర్వదిస్తూనే కనకవర్షం కురిసిందట. శంకర భగవత్పాదుల వారు కనకధారా స్తోత్రం చెప్పిన వెంటనే బంగారు ఉసిరికాయలు రాయలే. అంటే లక్ష్మీ ప్రధాన సమయంలో ఆమె శక్తి స్వరూపిణి. పరాక్రమం ఇచ్చే సమయంలో దుర్గా, కాళి. కృష్ణదేవరాయల వారు 64 యుద్ధాలు చేశారు, 64 యుద్ధాల్లో గెలిచాడు ఆయన. మనకు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం సమయంలో అర్జునుడు కూడా దుర్గాదేవిని స్తోత్రం చేస్తాడు. కృష్ణుడు చెప్తాడు అమ్మవారిని స్తోత్రం చేసి యుద్ధానికి బయలుదేరని. ఆ పరాక్రమము, ఆ క్షాత్రము, ఆ విజృంభణ, అటువంటి శక్తులన్నీ అమ్మవారు అనుగ్రహిస్తారు. సంపదలు అనుగ్రహించాలన్నా, విద్వత్తు అనుగ్రహించాలన్నా, శక్తియుక్తులు అనుగ్రహించాలన్నా అన్నీ కూడా జగదంబ అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఉపన్యాసంలో మీకు చెప్తూ ఎన్నో శ్లోకాలు పద్యాలు నేను చెప్పాను కదండి, నాకు కూడా అమ్మవారి కటాక్షం ఉంది కాబట్టే చెప్పగలిగాను. యథార్థంగా 4 ఎకరాల మెట్ట రైతుకు 5వ బిడ్డగా జన్మించిన వాడిని. 20 దేశాలు తిరిగాను. అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు ఎన్నో నిర్వహించాను. ఎన్నో సత్కారాలు, ఏనుగులు ఎక్కాం, రథాలు ఎక్కాం, గుర్రాలు ఎక్కాం, పల్లకీ ఉత్సవాలు జరిగాయి, అన్నీ జరిగాయి. ఎన్ని ఎలా జరిగాయి? ఆ తల్లి అనుగ్రహం చేతనే జరిగాయి. నా బలం కాదు, నా పాండిత్యం కాదు. కాబట్టి మా శివప్రసాద్ గారు ఇక్కడ ప్రొద్దుటూరులో చాలా గొప్పగా ఉత్సవాలు చేస్తారు. ఈ సమయానికి ప్రతి సంవత్సరం నేను అమెరికాలో ఉండేవాడిని. ఈ సంవత్సరం మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే స్వామి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు స్వామి సన్నిధిలో మళ్ళీ నాకు. అందువల్ల ఆ సేవలో ఉండే ఆనందంతో ఈసారి అమెరికా వెళ్ళలేదు నేను. మీరు ఇటు ఉన్నారు కాబట్టి రండి అని మా మిత్రుడు తీసుకొచ్చారు. మీ అందరినీ కలుసుకోగలిగాను, నాకెంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా ఆ జగన్మాత
నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి ఆ దేవదేవుడు శ్రీనివాసుడు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, అందరికీ అక్షయానంద సంధాయకమైనటువంటి భవిష్యత్ జీవనాన్ని ప్రసాదించాలని ఆ దేవదేవుని జగన్మాతను ప్రార్థిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను.